ఎప్పుడు లేనిది నన్ను టచ్ చేస్తాడా? ఏదో ఒకటి చేయాలి రే, అర్జెంట్గా ఏదో ఒకటి చేయాలి. సత్య ఏంట్రా? బైక్ రేసుకు వాళ్ళు రమ్మన్రా, ఆ కొడుకులు రమ్మన్రా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు వేరురా, జస్ట్ ఒక పాజిటివ్ టర్న్ ఇవ్వరా చాలు. యువర్ రైట్, నాకు తెలుసా నీ టాలెంట్ ఏంటో. దాన్ని కరెక్ట్ వేలో పెట్టి యూ కెన్ డూ వండర్స్ చేయొచ్చు. కానీ లైఫ్ అలా కాదు. పరీక్ష పెట్టి ఆ తర్వాత పాట నేర్పుతుంది, గుణపాఠం. ఆ పరిస్థితి నీకు రాకూడదనే. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు వేరురా, జస్ట్ ఒక పాజిటివ్ టర్న్ ఇవ్వరా చాలు. సార్ డాక్టర్ సార్ 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 ఉండన్నా రాగండి, ప్లీజ్ రాగండి రా. నిదానంగా అయిపోయిందిలేమ్మా. అదే ఈ అంబులెన్స్కి డబ్బులు ఇచ్చేయండి. జాగ్రత్త అండి. అక్కడే సార్, నేను సార్ కెమిస్ట్రీ లెక్చరర్ సుబ్బారావు. సుబ్బారావు గారు బాగున్నారా? సార్ అమ్మా అయిపోయిందిలేమ్మా. సర్లే అంబులెన్స్ డబ్బు ఇచ్చాను. ఇచ్చారు సార్. ఇచ్చానా? రే మొక్కలకి నీళ్ళు లేదేంట్రా? ఎలా పడుకున్నాడు చూడు. రే బాబు, ఆ పుస్తకాలు అక్కడ పక్కన పెట్టు. అక్కడ తల దగ్గర పెట్టరా, చదవాలాడు. తెప్పించుకున్నాడండి బాగా చదవాలని. పెట్టి అక్కడే పెట్టి అక్కడ పెట్టి అడిగానండి ఆడిని, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా నాన్ని. ఏం లేదన్నాడు. ఏం చెప్తాం, అల్లరిగా తిరిగే వాళ్ళకి చెప్పొచ్చు. నా బంగారం, నా రా. కూర్చోరా. సిట్ డౌన్. ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అయిందేదో అయిపోయిందిగా. అయినా జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్, కానీ బుజ్జిగాడి జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. సార్ నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. నా తప్పేం లేదు సార్.
నీ తప్పేం లేదు. తప్పేం లేదు. నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. అంత పెద్ద తప్పు నా వల్ల జరిగితే ఒక్కడు కూడా నన్ను శిక్షించడానికి ట్రై చేయలేదు. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, పేరెంట్స్, ఆఖరికి కన్న కొడుకు పోయిన తండ్రి కూడా నన్ను క్షమించేశాడు. ఎందుకంటే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నా ఫ్యూచర్ ఏమైపోకూడదని. అలాంటి ఒక క్షమాపణ నేను భరించలేకపోయాను. అదే నాకు పెద్ద శిక్ష అయిపోయింది. తట్టుకోలేకపోయాను మావయ్య. ఆ గిల్టీ ఫీలింగ్ తో ఆ కాలేజ్ లో ఉండలేకపోయాను. ఆ కాలేజ్ ఏంటి, ఆ ఊర్లోనే ఉండలేకపోయాను. ఇక్కడికో చూస్తే నాలాంటి వాళ్ళే వందలు వేలు. నాలాంటి వాడి వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నాలాంటి వాళ్ళ వల్ల ఒక అమ్మాయి కాలేజ్కే వెళ్ళకపోతుంది. వాళ్ళని చూస్తే కోపం వచ్చింది, కానీ అది నా మీద నాకున్న కోపం. కుట్టాలనిపించేది, కానీ ఆ హక్కు నాకు లేదు. అవాయిడ్ చేయాలని ట్రై చేశాను, నా వల్ల కాలేదు. పేరెంట్స్ పిల్లల్ని ప్రేమించడం తప్ప ఇంకేం చేయలేరు. సొసైటీ కూడా ఏం చేయలేదు, భరించడం తప్ప. సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేద్దామని ట్రై చేశాను, వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఈగో, స్టూడెంట్ ఈగో. నాకు ఫస్ట్ టైం దేశం ఏమైపోతుందో అనిపించింది. నిన్ను చూస్తే జాలేస్తుందిరా అన్న మా ప్రిన్సిపల్ మాట గుర్తుకొచ్చింది. ఏదో చేయాలి, ఏం చేయాలో తెలీదు. ప్రాబ్లం ఎక్కడుందా అని ఆలోచించాను. ప్రాబ్లం కాలేజ్లో లేదు, ఈ ఏజ్లో ఉంది. ఈ ఏజే మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒకే చోట చేర్చడం కాలేజ్ చేస్తున్న తప్ప. స్టూడెంట్స్ ఇలా ఉన్నంత కాలం జేడీ లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. మార్పు రావాల్సింది పేరెంట్స్లోనో సొసైటీలోనో జేడీ లాంటి వాళ్ళలోనో కాదు, స్టూడెంట్లో. కానీ వాడికి చెప్తే వాడు వినడు. వాడి గురించి వాడే ఆలోచించుకోవాలి, వాడి గురించి వాడే తెలుసుకోవాలి. అప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆధారం స్టూడెంట్ ఈగో. ఈగోని రెచ్చగొడితే స్టూడెంట్ ఏమైనా చేస్తాడు. అందుకే కాలేజ్లో జాయిన్ అయ్యాను. నేను రెచ్చగొట్టిన ఈగోని నేనే చల్లారిస్తే ఆ మధ్యలో నుంచి ఇదంతా ఎందుకురా చేస్తున్నావని ఒక చిన్న ఆలోచన పుట్టిందని ఆశ. అందరూ కాకపోయినా నా వల్ల కొంతమంది అయినా అలా ఆలోచిస్తే చాలు. స్టూడెంట్స్ అంటే నాకు కోపం కాదు మామయ్య, జాలి. నాకు పడ్డ శిక్ష వీళ్ళెవ్వరికి పడకూడదు. ఎందుకు తప్పేవరా? నవ్వుతుంటే ఏం కొడతాంరా?